హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా సోయా చంక్స్ తోటి కీమా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్గా అలాగే హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సోయా చంక్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని వారంలో ఒక 2-3 టైమ్స్ కంపల్సరీగా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా వీక్గా ఉండే పిల్లలకి దీన్ని వారంలో 2-3 టైమ్స్ అయినా కంపల్సరీగా ఇస్తూ ఉండండి. వాళ్ళు ఇష్టంగా తింటారు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి. మీకు ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం నేను సోయా గ్రాన్యూల్స్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో బగారాకు, చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఈ సోయా గ్రాన్యూల్స్ కీమా కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సరిపడంత ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చుతుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ని 1/2 అవర్ ముందే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్ సోక్ చేసుకుంటే రైస్ మనకు మంచిగా వస్తుంది, అలాగే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత రైస్ని ఇందులో వేసుకొని దీంట్లో సరిపడన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి ఫస్ట్ మనం ఒక పొంగు వచ్చేంత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు, కారం ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇలా చేయడం వల్ల ఇలా కొంచెం మాయిశ్చర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ మనకు ఇలా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల అడుగు అంటకుండా మంచిగా వస్తుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.